జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. గ్రహగతుల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులు అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించిన ఫలితం. ఒకవైపు దేవగురు అయినటువంటి బృహస్పతి తోడ్పాటును అందిస్తుంటే రాహువు కాస్త ప్రతిబంధకాలను ఇస్తుంటాడు. ప్రత్యేకించి శని సవాళ్లతో కూడిన జీవన విధానాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసే చిన్న పొరపాటు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి విరోధం గొప్ప సవాళ్లుగా తయారవుతుంది. కొంతమంది వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేయటమో, చిన్న చిన్న లోపాలని అధిగమించలేకపోవటమో మీ వ్యాపారం మీద, వృత్తి మీద, ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒకవైపు ధనాన్ని మీరు సంపాదించినప్పటికీ కూడా పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల అన్యాయకరమైనటువంటి కుటుంబ ఖర్చులు లేదా సంతానపరమైనటువంటి అంశాల పట్ల మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహగతులను అనుసరించి చూస్తే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నిద్ర రాకపోవటం, అలసిపోవటం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన చేత నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాళ్ళకి దెబ్బలు తాకే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంతకాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు పాటించే మెలుకల వల్ల ఆ మెలకువలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి వల్ల మీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులందరూ కూడా మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిలో ఉన్నారని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ ఒక చిన్న లోపం బయటపడగానే వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవంలో, వాళ్ళు పిలిచేటువంటి పిలుపులో మార్పును మీరు చూసే అవకాశం ఉంది. కాబట్టి పొరపాటును కూడా, ఎటువంటి ప్రయత్నంలో కూడా పొరపాట్లు చేయకండి. కొంతకాలం క్రితం చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వృద్ధిలోకి వచ్చినటువంటి మీరు ఏదో వాళ్లతో విరోధాలు వచ్చాయి కదా అని చెప్పి దూరంగా పెట్టడం వల్ల ఆ వ్యక్తులు మీ వృత్తి, ఉద్యోగాన్ని, కెరియర్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి విరోధాల్ని మీరు అశ్రద్ధ చేయకుండా వాళ్ళతో ఏదైనా సమస్య ఉంటే మాత్రం 1-2 సార్లు కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటి వల్ల తప్పకుండా సానుకూలవంతమైన ఫలితం లభించేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో ఆలస్యం కలగటం, అదృష్టం కలగకపోవటం, అన్యాయంగా స్త్రీలు లేదా భార్య తరఫు బంధువర్గంతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంతా బాగుందని మీరు అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మానసికమైన క్షోభ అధికమవటం, ఏం చేయాలో అర్థం కాకపోవటం, ధనం నిలబడకపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉండటం, రాబడి ఒకవైపుగా ఉన్న ఊహించని కుటుంబపరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైన శుభకార్యాలు అవ్వచ్చు, కొన్ని అనుకోనటువంటి ఖర్చుల కారణంగా కుటుంబ సభ్యులు మీ యొక్క ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మూడో వ్యక్తి యొక్క జోక్యం, రహస్య మిత్రులు, వాళ్లతో మీరు జరిపేటువంటి సంభాషణ వల్ల భార్యాభర్తలకు సంబంధించిన జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితుడు లేదా స్త్రీ విషయంలో రహస్యమైనటువంటి మిత్రుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు, క్రెడిట్ కార్డులు,
డిజిటల్ అరెస్ట్ లాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్ ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవకతవకలు జరిగే అవకాశం, నగదును మీరే లెక్క పెట్టుకోవడం, బ్యాంకు లేదా కార్యాలయాల్లో అప్పజెప్పే సందర్భంలో నగదు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు ఫలితం అనుభవించే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విద్యార్థులకు యుగదాయకం. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి వారికి ప్రేమ వివాహాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం, అమ్మవారిని స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోవటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. సర్పస్వరూపమైన దేవతా స్వరూపాలు లేదా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీకు అందజేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నరఘోష నరదిష్టి తీవ్రతరంగా ఉన్నాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయండి. కొంతమంది వ్యక్తులతో వచ్చే విరోధం తొలగిపోయి సానుకూలవంతమైన ఫలితం లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.